జై భవాని సార్. మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది కదా జగన్ గారి హయాంలో. అప్పుడు జగన్ గారు దానికి సంజయ్ ఏం చెప్తున్నారంటే, నాకు జగన్ గారి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు అంటే, నేను అతను చెప్పిన దాని విధానానికి అసలు నాకు ఆశ్చర్యం వేసి చెప్తున్నాను. మన ఆవు అంట కల్తీ ఫుడ్ తినడం వల్ల అంట, అంటే కెమికల్స్ ఉన్నటువంటి ఆయిల్ ప్యాకెట్లు తినడం వల్ల, ఇలాంటివి వేస్టేజ్ తినడం వల్ల ఆవుకి ఫీడింగ్ అలాంటి కల్తీ పాలు వచ్చాయి, దానివల్ల ఈ నెయ్యి కల్తీ అయింది అని చెప్తున్నారు. మీకైతే నవ్వు వచ్చిందో రాలేదు, నాకైతే కాసేపు పడి నవ్వుకున్నా. అసలు ఇతను మన హిందూ ధర్మంలో, అసలు మన భారతదేశంలో పుట్టారా లేకంటే ఎక్కడ పుట్టారో నాకు అది అర్థం కావట్లేదు. సార్ జగన్ సార్, నాకు తెలిసింది ఒకటి చెప్తున్నాను. నేనేం పెద్ద వేదాంతనేం కాదు, నేనేం పెద్ద 70-80 ఏళ్ళ ముస్లాంనేం కాదు. నాకు తెలిసింది చెప్తున్నాను సార్. ఎందుకంటే మా ఇంట్లో ఆవులు ఉన్నాయి, మాకు పాడి ఆవులు ఉన్నాయి, మాకు పాడి ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు ఆవుకి డైలీ పాయిజన్ ఇచ్చినా కూడా మీకు మళ్ళీ రేపు మార్నింగ్ స్వచ్ఛమైన పాలు ఇస్తుంది తెలుసా. ఆల్రెడీ సైంటిస్టులే దాన్ని ప్రూవ్ చేశారు. అది గోమాత సార్, మన దేవతామ, మన కలియుగ దేవతామ. అలాంటి గోమాతనే మీరు డిఫరెంట్ వేలో అసలు వివరిస్తూ ఉంటే నాకైతే ఏం చేయాలో అర్థం కాక కాసేపు జుట్టు బిక్కున్నాను. ఇది ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంత మంచి పవిత్రమైనటువంటి గోమాత సార్ అది. గోమాతనే మీరు కించపరిచేలా మాట్లాడారు. కల్తీ ఫుడ్ తినడం వల్ల మనకు కల్తీ పాలు వచ్చేసింది, ఆ పాల వల్ల కల్తీ నెయ్యి వచ్చేసింది, అందువల్ల స్మెల్ వచ్చింది. ఏం చెప్తారు సార్? ఏదో మనుషులం కదా, తప్పులు చేస్తూ ఉంటాం, ఒప్పుకోండి. ఏమైంది తప్పు? మిమ్మల్ని ఏం కొడతారా? ఎవ్వరు కొట్టారు సార్. అందరూ ఏం శ్రీరామచంద్రులు లేరులేండి. దొరికితే అందరూ దొంగలు, దొరకకపోతే అందరూ దొరలే కదా, దానికి ఎందుకు భయపడతారు? కానీ గోమాత నిందించవద్దు, గోమాత గురించి తెలుసుకోండి ఫస్ట్, ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా హట్ చేసి ఉంటే సారీ సార్. థ్యాంక్ యూ సార్. కానీ సూపర్ సార్, మీరు గోమాత గురించి చెప్పారు కదా, అబ్బా నేను ఈ జన్మ కాదు ఏ జన్మకి మర్చిపోలేను అనమాట మీరు చెప్పినటువంటి మాటలు. మీరు సూపర్ అంతే జగన్ సార్, మీరు సూపర్ అంతే.